హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. మీరు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే వాటిని లైక్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎంతమందికి ఈ తినే ఉసిరికాయలు అంటే ఇష్టం? ఉసిరికాయలు 2 టైప్స్ కదా, ఒకటి పెద్దగా ఉంటాయి అండ్ ఇవి చిన్నగా స్టార్ షేప్లో ఉంటాయి. మనం పెద్ద ఉసిరికాయలని మోస్ట్లీ పచ్చడి చేయడానికి ఉపయోగిస్తాం. ఈ చిన్న ఉసిరికాయలు అయితే తింటుంటాం. కానీ ఈ చిన్న ఉసిరికాయలతో కూడా పచ్చడి చేయొచ్చని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. మనందరికీ తెలుసు కదా, ఇది ఉసిరికాయల సీజన్ అనమాట. సో బయట మార్కెట్లో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా ఉసిరికాయలు అమ్ముతున్నారు. మాకైతే ఇక్కడ ఊర్లో విలేజెస్లో చాలా చెట్లు ఉంటాయి కాబట్టి మాకు ఇలా చెట్టు ఉసిరికాయలే దొరికినాయి. వీటిలో చాలా చాలా సైజెస్ ఉన్నాయి కాబట్టి, చిన్నవి పిందెలు కూడా ఉన్నాయి కాబట్టి మనం వాటిని సపరేట్ చేసుకుందాం. చెట్టు నుంచి తెంచిన కాయలు కాబట్టి ఇట్లా కొన్ని కొమ్మలతో సహా వచ్చేసినాయి. సో ఆ కొమ్మల్ని ఆ వేస్ట్ని సపరేట్ చేసుకొని పచ్చడి పెట్టడానికి సరిపడా మంచి సైజు ఉన్న కాయలను తీసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి. మరీ పిందెల్ని మనం చూస్ చేసుకోకూడదు, అలానే బాగా పండిపోయినవి కూడా పచ్చడికి బాగోవు. కాబట్టి చూసి దూరగా ఉన్న కాయలను అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసిన కాయల్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలి. 4 to 5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన కాయల్ని ఇట్లా వాటర్ అంతా తీసేసి చిల్లుల గిన్నెలో మనం ఇలా వడపోసుకోవాలన్నమాట. ఈ నీళ్ళంతా డ్రై అయిపోయేంత వరకు మనం వీటిని చిల్లు గిన్నెలో ఉంచుకొని, ఆ తర్వాత కొంచెం కూడా చుక్క కూడా లేకుండా వాటర్ అని మనం నీట్గా వాటిని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు వాటితో మనం పచ్చడి పెడితే ఆ పచ్చడి అనేది తొందరగా బూజు పట్టి పాడైపోతుంది. కాబట్టి ఇలా వాటర్తో కడుక్కున్న తర్వాత నీట్గా వాటిని తడంతా పోయేంత వరకు మనం ఫ్రెష్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలా తడంతా ఆరిపోయిన తర్వాత పచ్చడి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక బాండిని తీసుకొని దాంట్లో ఉసిరికాయలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని అయితే పోయాలి. నేను తీసుకున్న ఉసిరికాయలు అయితే ఇలా 3 cups వచ్చాయి. సో ఈ ఉసిరికాయల్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే డీప్ ఫ్రై అవసరం లేదు, అలా అని చెప్పేసి మరి కొంచెం కూడా కాదు, మీడియం. మనం అవి రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్గా ఫ్రై చేసినా కూడా అవి ముక్కలు మెత్తగా అయిపోయి పచ్చడి చిదిమైపోతుంది. కాబట్టి చూసుకొని కొంచెం మీడియంగానే ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం కొంచెంగా 3 cups ఆఫ్ ఉసిరికాయలు కూడా ఇట్లా నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఉసిరికాయలని సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని అవి కొంచెం చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఇంకొక బాండి, ఇందులో మనం ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొన్ని మెంతులు, 1 స్పూన్ మెంతులు అండ్ 1 స్పూన్ ఆవాలు, ఈ రెండింటిని ఇలా కలిపేసి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం పొడి చేసుకోవాలి. సో 3 cups ఆఫ్ ఉసిరికాయలకి ఇట్లా 1/2 cup పౌడర్. నెక్స్ట్ వచ్చేసి కారం. నేను ఒక 1/2 cup కారం తీసుకున్నాను. మీరు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే సరిపడా తీసుకోవచ్చు. అండ్ 1/2 cup ఉప్పు, ఇది కూడా అంతే, రుచికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. ఉసిరికాయలు ఆరిపోయిన తర్వాత మనం తీసుకున్న వీటన్నిటిని 1 by 1 ఉసిరికాయల్లో కలుపుకోవాలి. ఫస్ట్ కారం, ఆ తర్వాత ఉప్పు కూడా మనం ఈ ఆరిపోయిన ఉసిరికాయల్లో యాడ్ చేసుకోవాలి. అండ్ మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి మెంతులు అండ్ ఆవాలు ఉన్నాయి కదా, సో ఇది కూడా మనం వీటిలో కలిపి నీట్గా ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే 5-6 రెబ్బలు మన వెల్లుల్లిపాయను కూడా మనం పేస్ట్ చేసుకొని వీటన్నిటిని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి పాడవకుండా ఉండాలంటే మనం చేతులతో కాకుండా ఇలా నీట్గా స్పూన్ పెట్టుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. మనం ఉసిరికాయలను ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయకుండా అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆవాలు కూడా మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ చల్లబడేంత వరకు, బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఎప్పుడు పచ్చడిలో యూజ్ చేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఆ చల్లారిన ఆయిల్ని మనం ఇలా ముక్కల్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కదపకుండా ఓవర్ నైట్ అంతే అదే బౌల్లో నీట్గా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ డేకి మనం చూసుకుంటే కనుక ఈ పచ్చడిలోకి ఆయిల్ అనేది ఇలా పైకి ఊరి నీట్గా కనిపిస్తుంది. సో ఆ ఆయిల్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా ముక్కలకి పడడానికి ఇంకా 2 days టైం పడుతుంది. కాబట్టి మనం ఈ పచ్చడిని ఏదైనా ఒక స్టోరేజ్ కంటైనర్లో మనం దాన్ని స్టోర్ చేసుకోవాలి.
ఎప్పుడైనా సరే పచ్చడిని స్టోర్ చేసుకోవాలంటే అది ఎయిర్ టైట్ కంటైనర్ మాత్రమే యూజ్ చేయాలి. సో దట్ గాలి అట్లా ఏదన్నా పడకుండా పచ్చడి తొందరగా పాడైపోకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఈ ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకున్నాను. ఇందులో నేను పచ్చడిని స్టోర్ చేసుకుంటాను. ఈ పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే దీన్ని కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే చిన్న ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఏ మాత్రం పెద్ద ఉసిరికాయ పచ్చడికి తగ్గదనమాట. తీయగా, పుల్లగా, కారంగా అన్ని రకాల టేస్ట్లు మిక్స్ అవుతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది టేస్ట్ కోసమే కాకుండా ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. ఈ చిన్న ఉసిరికాయలతో మీరు కనుక ఎప్పుడు పచ్చడి తినకపోయి ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలు అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మీకు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టం ఉంటే దానికి తగ్గట్టుగా కారం, ఉప్పు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి రుచికి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే చివరిలో మనందరికీ ఫేవరెట్ అయిన క్లిప్ ఒకటైతే ఉంది. సో ఇలా పచ్చడినైతే నేను కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా పచ్చడి అంతా పెట్టేసిన తర్వాత గిన్నెలో ఇలా కొంచెం పచ్చడిని ఉంచుకొని మనం వేడి వేడి అన్నాన్ని కలుపుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు కదా. ఇలా మిగిలిపోయిన దాంట్లో వేడి వేడి అన్నం కలుపుకొని అలా ఫ్రెష్గా ఒక ముద్ద తింటే అసలు ఆ కిక్కే వేరు. హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.